మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ హాస్పిటల్లో వర్క్ చేస్తానండి. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు? ఆరుగొండ వెళ్తానండి. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ మహిళలకి ఫ్రీ బస్ అని ఇచ్చింది, మీకు అది వర్తించిందా? వర్తించిందండి. ఇప్పుడే కండక్టర్ గారు మాకు టికెట్ ఇచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. రోజు ఛార్జీలకి చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. వచ్చిన శాలరీలో సగం ఛార్జీలకే సరిపోతుంది. సో ఈ పథకం ద్వారా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ పథకం మీద మీ స్పందన? ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నానండి. ఎలాంటి అవాంతరాలు వచ్చినా కానీ ఈ పథకం మాత్రం తీయకూడదని చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇదిగోండి ఫ్రీ టికెట్ అండి. ఇప్పుడే ఇచ్చారు. రేపటి నుంచి ఆధార్ కార్డు చూపించి తీసుకోమన్నారు. అంటే ఈ రోజే కాబట్టి మీకు ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డు అవసరం లేదమ్మా. ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి రేపటి నుంచి ఆధార్ కార్డు తీసుకొని చూపించండి, టికెట్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఓకే నేను తిరుమల నుంచి వస్తున్నానండి. ఇందాక తిరుమల ఎమ్మెల్యే గారు 6 గంటలకి దీన్ని ఫ్రీ బస్ని లాంచ్ చేయడం జరిగింది. వెంటనే లాంచ్ చేసి బస్ రిలీజ్ చేశారు. వీడి బస్సు ఎక్కాను. ఫ్రీ టికెట్ ఇచ్చారు. గుడివేడమని మారాను. ఇక్కడ కూడా ఫ్రీ టికెట్ ఇవ్వడం జరిగింది. రేపు నుంచి ఆధార్ తెచ్చుకుని ఆధార్ ఎవిడెన్స్ చూపిస్తే ఫ్రీ టికెట్ ఇస్తారు. తిరువురు నుంచి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? గుడివేడ. తిరువురు నుంచి గుడివేడ ఫ్రీయేనా? టికెట్ ఫ్రీ టికెట్ ఇచ్చారా కండక్టర్ గారు? ఫ్రీ టికెట్ ఇచ్చారు. దీనిపైన గవర్నమెంట్ మీద మీకు స్పందన ఏంటి? యూస్ఫుల్గానే ఉంది. గవర్నమెంట్ కూడా ఇది కంటిన్యూ చేయాలన్నా కూడా కష్టతరమైంది. ఆర్టీసీ బడ్జెట్ లాస్ అవుతుంది కాబట్టి అయినా కూడా మహిళల కోసం చంద్రబాబు గారు చేయాలని చేస్తున్నారు కాబట్టి మా కోసం చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మేడం ఈరోజు గవర్నమెంట్ ఫ్రీ బస్ రిలీజ్ అయింది, దానిపై మీ స్పందన ఏంటి? ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్త్రీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ బస్ వల్ల ఛార్జెస్ లేకోకుండా హాయిగా ప్రయాణం చేయొచ్చు. దీనివల్ల చాలా సంతోషంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నూజివీడు నుంచి వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ఏలూరు వెళ్తున్నారు. ఇప్పుడు మీకు మొత్తం ఫ్రీగా ఇచ్చారా? టికెట్ ఫ్రీగా ఇచ్చారా? ఫ్రీగానే ఇచ్చారు. ఏమైనా డాక్యుమెంట్ చూపించి ఏ బస్సులో వచ్చారు మీరు? పల్లెవెల్లికి బస్సులో వచ్చారు. మీ స్పందన ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ పైన మీ స్పందన ఏంటి? చాలా ఈ గవర్నమెంట్ చాలా అంటే చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటి వరుసగా అమలు చేస్తుంది. చాలా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ కూడా మళ్ళీ ఫ్రీగానే ఉందంట. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్రెస్ ఎక్కుతుంది. అని మీరు స్టూడెంటా జాబ్ చేస్తారా? జాబ్. మీ జాబర్స్కి మీకు ఈ అవకాశం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? మీకు ఎంతవరకు బాగుంది? ఎందుకంటే వెళ్ళి రావడానికి ఛార్జెస్కే మనకు వచ్చే శాలరీలు సగం అయిపోతుంది. సో దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా మీకు చాలా తగ్గుతుంది, మంత్లీ తగ్గుతాయి అంటారు, అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా బాగుంది.